మెతుకు సీమలో కాంగ్రెస్ హస్తవాసి బాగా పనిచేసింది. జిల్లాలోని 6 పురపాలక సంఘాల్లో 4 కాంగ్రెస్ పూర్తి ఆధిక్యత కనబరిచింది. సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్, ఆందోళనలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. గజ్వేల్, మెదక్ మున్సిపాలిటీలో ఏ పార్టీకి సరైన మెజార్టీ రాలేదు. సంగారెడ్డిలో మొత్తం 31 వార్డులకు గాను కాంగ్రెస్ 11 స్థానాల్లో విజయం సాధించింది. అటు టీఆర్ఎస్ 2 సీట్లతో సరిపెట్టుకుంటే టీడీపీ అసలు ఖాతానే తెరవలేదు. ఇక్కడ 18 వార్డుల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుపొందారు. అటు సదాశివపేటలో 23 వార్డుల్లో పోలింగ్ జరగ్గా 13 స్థానాల్లో కాంగ్రెస్ బాగా వేసింది. అటు టీఆర్ఎస్ 5, టీడీపీ 2 స్థానాల్లో విజయం సాధించింది. ఇక్కడ మరో స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. మ్యాజిక్ ఫిగర్ కన్నా కాంగ్రెస్ కి ఎక్కువ సీట్లు రావడంతో చైర్మన్ గిరి ఆ పార్టీ వశం కానుంది. అటు మాజీ మంత్రి గీతారెడ్డి సొంత నియోజకవర్గమైన జహీరాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ గాలి వీచింది. ఇక్కడ మొత్తం 24 స్థానాల్లో కాంగ్రెస్ 12 స్థానాల్లో గెలుపొందింది. టీఆర్ఎస్ 5, టీడీపీ 3, ఇతర అభ్యర్థులు 4 స్థానాలను దక్కించుకున్నారు. మెదక్ మాజీ డిప్యూటీ సీఎం నియోజకవర్గమైన ఆందోళన మున్సిపాలిటీలోనూ కాంగ్రెస్ కే జై కొట్టారు ప్రజలు. ఇక్కడ 20 వార్డుల్లో 13 కాంగ్రెస్ ఖాతాలో పడగా 4 స్థానాల్లో టీఆర్ఎస్, 2 సీట్లలో టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. మరో ఇండిపెండెంట్ అభ్యర్థి విన్ అయ్యారు. ఆందోళన పురపాలక సంఘంలో కాంగ్రెస్ కొలువు తీరడం లాంఛనమే. అటు మెదక్లో ఏ పార్టీకి సరైన మెజార్టీ రాలేదు. మొత్తం 27 వార్డుల్లో టీఆర్ఎస్ 11, కాంగ్రెస్ 6, టీడీపీ 5, ఇతరులు మరో 5 స్థానాల్లో గెలుపొందారు. చైర్మన్ పీఠం దక్కించుకునేందుకు ఏ పార్టీకి పూర్తి స్థాయి మెజార్టీ రాలేదు. గజ్వేల్ మున్సిపాలిటీలో 20 వార్డులుండగా అనూహ్యంగా టీడీపీకి 10 స్థానాలు దక్కాయి. అటు టీఆర్ఎస్ కి 9, కాంగ్రెస్ 1 స్థానంలో గెలుపొందాయి. చైర్మన్ సీటు దక్కించుకునేందుకు ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాకపోవడంతో కాంగ్రెస్ నిర్ణయం కీలకంగా మారింది. మొత్తం మీద జిల్లాలో మెజార్టీ మున్సిపాలిటీలు దక్కడంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు.